ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని చెప్పి మన పెద్దవాళ్ళు సమాజం ఊరికే చెప్పలేదు. అసలు ఏం జరిగిందంటే ఒక 10 మంత్స్ బ్యాక్ మేడ్చల్కు సంబంధించిన అంజు అని చెప్పి ఒక మహిళ కనిపించకుండా పోయిందని చెప్పి వాళ్ళ పెద్ద కూతురు కంప్లైంట్ చేసింది. తీరా ఈ 10 మంత్స్ పోలీసులు ఆమెను ఎంత గాలించినా దొరకలేదు. అయితే ఫైనల్గా వాళ్ళ చిన్న కూతురు ఇషికాను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వాళ్ళదైన శైలిలో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తే గగ్గురు పొడిచి నిజాలు చెప్పింది. ఆమె మా అమ్మను నేనే చంపి మా ఇంటి బేస్ కిందనే పూడ్చిపెట్టినా అని చెప్పింది. అసలు ఎందుకు ఇట్లా చేసినాం అని చెప్తే, నేను మౌంట్ రాజ్ అని చెప్పి నా ప్రియుడు లవ్ చేసుకుంటున్నాం, మేమిద్దరం కలిసి బతకాలని డిసైడ్ అయితే మా అమ్మ వద్దని చెప్పింది. అప్పుడు మా అమ్మను అడ్డు తొలగించుకుంటేనే మా లవ్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను మా ప్రియుడు కలిసి ఇద్దరం మా అమ్మను దారుణంగా కొట్టి చంపి మా ఇంటి బేస్ కిందనే పూడ్చిపెట్టామని చెప్పింది. అసలు ఒకరిని చంపడం ఈ కాలంలో అసలు చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది. తర్వాత ఎలాంటి పర్యవసానాలు మనం ఎదుర్కొంటాం అనేది పక్కకు పెడితే, ఇప్పుడున్న యాంగ్జైటీలో, ఇప్పుడున్న కోపంలో ఫస్ట్ హత్య చేసేస్తున్నారు సింపుల్గా. అవతల మనిషిని, అది తల్లైనా, చెల్లైనా, కొడుకైనా, కూతురైనా ఈజీగా చంపేస్తున్నారు. తర్వాత వీళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు, అవతల ఒకరిని కోల్పోతున్నారు.